సరైన డ్రైనేజీ కాలువ లేకపోవడం వల్ల సీజనల్ వ్యాధులకు గురవుతున్నామని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు గ్రామాల ప్రజలు వాపోయారు. డ్రైనేజీ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పాలవుతున్నట్లు గుర్తించారు. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఈ గ్రామ పంచాయతీ రేగొండ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చేసి 3, 4 వార్డు డ్రైనేజ్ లేక ఈ వాటర్ స్టోర్ అయ్యి దోమలు, ఈగలు, పందులు, కుక్కలు అన్నీ ఇక్కడ బొర్రడం ద్వారా ఈ పిల్లలకి వచ్చేసి ఇక్కడ వాణి స్కూల్ దగ్గరగా ఉంటుంది, అంగన్వాడీ కూడా సెంటర్ దగ్గరగా ఉంటుంది. దీన్ని పలుమార్లు గ్రామ పంచాయతీ దృష్టికి కూడా తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోలేదు. దయచేసి 3వ వార్డు, 4వ వార్డు ప్రజలు కోరుకునేది ఏంటంటే వీళ్ళు కొంచెం ఇక్కడ డ్రైనేజీని చేసి పాలక వర్గం అయినా కానీ ఇప్పుడున్న అధికార వర్గం అయినా కానీ ఈ డ్రైనేజ్ వేసి ఇక్కడ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. లోని గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు లేక పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని 3, 4 వార్డుల్లో గల డ్రైనేజ్ లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ నీళ్ళన్నీ నిలిచిపోవడం వల్ల ఈగలు, దోమలు, పందులు చేరి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి, డయేరియా లాంటి వ్యాధులు వచ్చి కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితులలో ఈ హాస్పిటల్ పాలకు మొన్ననే మా కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల ఖర్చు వచ్చింది వైద్య ఖర్చుల నిమిత్తం. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ చూపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ ఎన్నికలు వచ్చినా ముందు ఎలక్షన్స్ ముందు వచ్చి మీకు డ్రైనేజ్ చేపిస్తాం, అది చేపిస్తాం అని ఎలక్షన్స్ తర్వాత ఇటు ముఖాన చూసే పరిస్థితి కూడా లేదు. చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయగలగరని కోరుతున్నాం.